కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి ప్రజలకి అన్ని విధాలా ఉపయోగపడేలా ఉందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశంసించారు. బడ్జెట్ అన్ని రంగాలకి మేలు చేకూరుస్తుందని, చిన్న మధ్య తరహా పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు కావాలన్న చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందన్న మంత్రి ఆనంతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన చాలా మంది ప్రముఖులు ఏపీకి ఎంతో మేలు జరుగుతుందని చెప్తున్నారు. మనతో పాటు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్ ఈ కేంద్ర బడ్జెట్ పైన మీరు అభిప్రాయం ఏంటి? కేంద్ర బడ్జెట్ 4 విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ఉపకరించేటువంటి బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రిని తెలుగింటి ఆడపడుచు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తెలుగు కవితతో మొదలుపెట్టి దేశమంటే మనుషులోయ్, దేశమంటే మట్టి కాదోయ్ అని చెప్పి ఆమె గురజాడ అప్పారావు గారి యొక్క కవితని అందులో క్రోడీకరించి పెట్టడం అనేటువంటిది చాలా సంతోషించదగిన విషయం. తెలుగు వాళ్ళందరూ కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా గురజాడ అప్పారావు గారిని ఒక్కసారి తలుచుకొని ఆమె ప్రవేశపెట్టినటువంటి తెలుగు కవితతో ఇవాళ అందరి మనోభావాలు కూడా ఎంతో సంతోషించాయి. ఈరోజు ఆమె ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి జీవనాడి లాంటిది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. గత ప్రభుత్వం అసలు పోలవరం ప్రాజెక్టునే లేకుండా చేయాలనేటువంటి పరిస్థితుల్లో పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నాయకత్వంలో వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి పోలవరం ప్రాజెక్టును మళ్ళీ పట్టాల మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. ఇప్పటికే 12,400 కోట్ల రూపాయలను మంజూరు చేసే అవకాశం వచ్చింది. ఈ బడ్జెట్లో కూడా 5,400 కోట్ల రూపాయలని పోలవరంకి కేటాయింపు చేసుకున్నారంటే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర పార్లమెంటు సభ్యులు అందరూ కలిసి చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నంతో పోలవరం ఎడమ కాలువ ద్వారా శ్రీకాకుళం వరకు రైతాంగానికి నీరు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ప్రజలకి త్రాగునీరు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం. మరి పోలవరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే గోదావరి కృష్ణ అనుసంధానం, అలాగే కృష్ణా పెన్నా అనుసంధానం తెలుగు గంగ ద్వారా ఇన్ని రకాలుగా జరిగినటువంటి దాన్ని మరింత వేగవంతం చేసి గోదావరి జలాలు సముద్రానికి పోయే జలాలను కృష్ణానది ద్వారా అలాగే బనకచర్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి తీసుకొచ్చి రాయలసీమలో 4 జిల్లాలు, నెల్లూరు ఉమ్మడి జిల్లా, వీటన్నిటికి కూడా తాగునీరు ఇవ్వాలన్నటువంటి ఒక మంచి సంకల్పంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ యొక్క కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది, సహాయపడుతుందని చెప్పి ఆశిస్తూ ఈ బడ్జెట్లో రైతాంగానికి పెద్దపీట వేశారు. మధ్యతరగతి కుటుంబాలకి యొక్క ఆదరణ చూపించారు. రేపటి తరం విద్యార్థులు, భవిష్యత్ యువతకి మంచి అవకాశాలను ఇచ్చే బడ్జెట్గా దీన్ని మనం రూపకల్పన చేసి మన రాష్ట్రంలో అందరికీ మన్నలను పొందే విధంగా ఈ బడ్జెట్ మనకు ఉంది అని చెప్పి చెప్పాల్సిన అవసరమైంది. సార్, ఇప్పుడు ఎంఎస్ఎంఈలకు సంబంధించి కేటాయింపులు జరిగాయి. అవి మన ఏపీకి ఏ విధంగా దోహదపడతాయి? మీరే ప్రస్తుతం అయితే మీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఏ విధంగా దోహదపడతాయి? ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు, చిన్న తరహా పరిశ్రమలు, అలాగే మధ్య తరహా పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించాలి. వేలాది మంది యువతకి ఇవాళ పారిశ్రామిక రంగంలో ప్రాధాన్యతనివ్వాలని చెప్పి సంకల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆలోచనకి కేంద్ర బడ్జెట్ ఇవాళ ఊతమిస్తూ ఉందని చెప్పి చెప్పక తప్పదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాల్లోనే ప్రతి ఇంటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రావాలని కోరితే ఈ సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోటి ఏఐ కూడా రావాలి, ఈ టెక్నాలజీ తోటి మరింత ప్రతి కుటుంబం కూడా ఆదరణ పొందాలి. అన్ని దేశాల్లో మాదిరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కూడా ప్రతి కుటుంబంలో ఆనందాలు వెళ్ళి విరియాలి, యువతకి మంచి పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధి జరగాలి అని చెప్పి ఆయన చేసే ఒక ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మధ్య తరహా పరిశ్రమల యొక్క ప్రోత్సాహకాలు మరింత ఊతమిస్తాయని చెప్పి ఈ సందర్భంగా భావిస్తాం. కేంద్ర బడ్జెట్ రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెబుతూ ఉన్నారు. ఇది కొన్ని పరిస్థితి. విడుదల శాఖ మహేష్ బాబు.